నువ్వు అవతలకెళ్ళి ఒకటని చూద్దాం, యువతలకెళ్ళి నేను 20 మాట్లాడతా. అది కూడా పాయింట్ టు పాయింట్ పక్కా లెక్కలతో మాట్లాడతా. నువ్వు ఒక్క బద్నాం ఎత్తే నేను బాజాప్తా ప్రూఫ్లతో సహా బండారం బయట పెడతా. ఇగో ఈ తీర్లా నిన్నటి సీఎం రేవంత్ రెడ్డి కామెంట్లకు కౌంటర్లతో ఇచ్చి పడేసిండు కేటీఆర్. అవన్నీ వరుస పెట్టి చూసేరిగా. భగీరథ్ కేసులో మా సర్కార్ బరాబర్ పనితనం చూయిస్తుంది అని వాళ్ళకి ఎలివేషన్లు ఇచ్చుకుంటేనే కార్ పార్టీ కథలు పడుతుంది, గులాబీ లీడర్ల తీరు గలీజ్గుంది అనుకుంటా మాట్లాడేవారు కలా. ఇవాళ కేటీఆర్ ఫైర్ మీద ప్రెస్ మీట్ పెట్టి అరుచుకున్నాడుగా. పోక్సో కేసులో బుజ్జికి న్యాయం చేయాలని మేం లడాయి చేస్తుంటే భగీరథను దాచిపెట్టిన లెవెల్ అనుకుంటా. 9 రోజులు ఆ నిందితును కాపాడిన విధవ ఎవడు? నువ్వా కేంద్ర మంత్రి? చెప్పు. అటెంక కేసులు పెడతా అంటారుగా సార్ మీ మీద కూడా అని అడిగితే కేసులు అంటే వనకయ్యా భయము అని అనుకుంటే ఈ తీరులో బండికి దండిగా కామెంట్లు వేసిండు. మా మీద ఎన్ని కేసులు పెట్టారు ఇప్పటికీ? అన్నీ ఎదుర్కొంటాం, మాకేం భయం. నేను పారిపోయేటోని కాదు, తండ్రి పేరు దాచుకునేటోని కాదు, కొడుకు పేరు నాకు సంబంధం లేదని చెప్పుకునేటోని అంతకంటే కాదు. దయచేసి కొడుకు పేరు నా పేరు జత చేసి రాయకండి అని గ్యాగ్ ఆర్డర్లు తెచ్చుకునే బాపత కాదు. ఇటు రేవంత్ అటు బండి ఇద్దరిని సపరేట్ కరుచుకుంటే టైం వేస్ట్ అవుతుంది అనుకుంటో ఏమో కానీ ఇద్దరిని జరసేపు జాయింట్ కరుచుకోండి. ఇట్లా ఇక మాట వచ్చి మరి 2034 దాకా నేనే సీఎం గుంటా అటెంక దేశ రాజకీయాలకు పోతా అని రేవంత్ రెడ్డి అనుకొస్తుండు కదా. దాని మీద ఏమంటారు అని అంటే దమ్ముంది అసలు అనుకుంటా సవాల్ చేసింది. ఇట్లా అల్టిమేట్గా రేవంత్ రెడ్డి గారైనా ఇంకోరైనా కళలు ఎన్నైనా కనొచ్చు. కలాం గారు చెప్పారు కదా, కళలు కనండి, కథలు చెప్పకండి. నిజంగానే ముఖ్యమంత్రి గారు 2034 దాకా ఉంటా అనే ధైర్యం ఉంటే మరి రద్దు చేసి పోదాం అసెంబ్లీ. చలో రద్దు చేయి, ఎన్నికలకు పోదాం, ప్రజలు తీర్పిస్తారు. నీకు నిజంగా అంత కాన్ఫిడెన్స్ ఉంటే, ప్రజల్లో అద్భుతమైన పరిపాలన ఉందని, రద్దు చేయిపోదాం. మొత్తానికి ఇన్ని రోజుల సంది కాంగ్రెస్ ప్రతిపక్షాలు నడుమున్న వారు బండికే జయంగా ఇంకింత గట్టిగా అయ్యి ఇప్పటిదాని కోలెక్క ఇప్పటి సంది ఇంకో లెక్క అన్నట్టు తయారైంది. మరి ఇంకా రేపు ఎన్ని సవాళ్ళు ఛాలెంజులతో రాజకీయం రంజు మీద నడుస్తో చూడాలిగా. దేశంలో ఓ దిక్కు రూపాయి విలువ పడిపోతున్నది, ఇంకో దిక్కు ఇంధనం రేట్లు ఆకాశాన్ని దాకి సామాన్యులతోని ఆట ఆడుకుంటున్నాయి. దేశం కొద్దిగా కష్టకాలంలో ఉన్నదని మోడీ సారే చెప్తున్నాడు. పొదుపు పాటించాలి అని పోపేసిండు. ఇంకో దిక్కు నౌకర్లు రాని పిల్లలంతా కాక్రోచ్ జనతా పార్టీ పెట్టి సర్కార్కు సల్ల చెమటలు పట్టిస్తున్నారు. ఇసోంటి కాలంలో అందరి చూపు వేరే దిక్కు మలిపేతానికి సెంటర్ సర్కారు కేంద్ర క్యాబినెట్ లో చేంజింగ్ చేయబోతున్నదట. దాంతో మంత్రివర్గంలో ఉన్న వాళ్ళకు కాలు చేతులు వణుకుతున్నాయట. ఆ ముచ్చటేందో సరిందంపా. పొలిటికల్ లీడర్లకు పదవి గండాన్ని మించిన తన్లాట, తలనొప్పి ఇంకోటి ఉండదు. పదవికి పిండం పెట్టే గడియలు దగ్గర పడుతున్నాయంటే పులి పంజాగోర్లను కత్తిరించినట్టే అవుతుంది. కోరల్లేని సింహం ఊరంతా తిరిగినా భయపడని కథ అవుతుంది. ఆ అచ్చంగా అసొంటి సిచ్యువేషన్ ఒకటి సిచ్చుపెడుతున్నాయట తెలంగాణ పువ్వు గుర్తు పార్టీ లీడర్ కమ్ సెంటర్ మంత్రి బండి సంజయ్ ముచ్చట్ల. కేంద్ర మంత్రి వర్గాన్ని మార్చబోతున్నారనే గుసగుసలతో పాటు బండికి పదవి గండం సుడిగుండమై వాయుగుండమై తీరం దాటబోతున్నదట. పదవిలుంటే పనిచేయాలి, ఆ పదవికే వన్నదేవాలి. అసొంటోళ్ళకే పదవి ఇస్తే ఏమన్నా ఫాయిదా ఉంటది పార్టీకి. కానీ తెలంగాణ నుంచి బండి సంజయ్కి ఆ పదవి గురించి ఓనమాలు కూడా తెలుస్తలేదు అంటుర్రు. అందుకే పాలియన్ బర్రెకు గడ్డిగాసం దండుగా అన్నట్టు పదవిలను వీకేసే ఆలోచన చేస్తున్నారనే వార్తలు అయితే తండిగా సోషల్ మీడియాలో చెరువు గండి కొట్టినట్టే వాడుతున్నాయి. ఎంత తోపు లీడర్ అయినా ఇల్లును చక్కదిద్దుకుంటేనే కదా దేశాన్ని చక్కటి మార్గంలో నడుపుతాడు. ఇంట గెలుస్తేనే రచ్చ గెలవచ్చు. కానీ కుటుంబంలో ఉన్నోళ్ళే పదవిని పతారని కూలగొట్టే పనులు చేస్తున్నారని రందికి తలకాయ పట్టుకొని తెగ దనలాడుతున్నాడట పాపం బండి సంజయ్ సారు. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అనే ముచ్చట చెవుల పడ్డా పేపర్లు గానొచ్చిన గుండెల్లో గుబులు గుడుతున్నదట. అదొక్కటి జాలదన్నట్టు విశ్లేషణలు వివరణలని కొంతమంది పింక్ స్లిప్ తప్పదన్నట్టు చెప్తుండే వరకల్లా ఏసీలో కూర్చున్న చల్ల చెమటలు పడుతున్నాయట. పాపం కదా. అయినా వాళ్ళు వీళ్ళనే ముచ్చట్లు ఊహలు ఉత్త ముచ్చట్ల కంటే ఇంకో 2-3 రోజులలో పదవి ఉండేది ఊడేది తెలిసిపోతుంది. అంతగానం పరిచయం అయ్యే పనేం లేదన్నట్టు ఇంకొంతమంది గుసగుసలు పెడుతున్నారట. ఏం జరుగుతుందో ఏమో గాని పుకార్లు మాత్రం కారును 6 గేర్లు లేచి 150 స్పీడ్తో ఉరికిచ్చినట్టు ఉరుకుతున్నాయి.